హలో అండి. పుల్లల చీపిరికి వైర్ ఉంటుంది కదండీ! అది ఊడ్చేటప్పుడు చేతికి గుచ్చుకుందా మీకు? లేకపోతే డ్రెస్సులు చిరిగిపోయాయండి? ఇప్పుడు అలాంటి బాధ లేకుండా మీకు ఒక మంచి వీడియో చూపిస్తాను. చూడండి, ఒక గట్టి తాడు తీసుకొని ఈ చీపురికి గట్టిగా కట్టండి. కట్టిన తర్వాత మన ఇంట్లో చిరిగిపోయిన పాత లెగ్గిన్లు ఉంటాయి కదండీ! దాన్ని తీసుకొని కాలు దగ్గర మనకు కావాల్సిన సైజులో పొడవు, మళ్ళీ తర్వాత ఇక్కడ సైడ్కి కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇంకొకటి చిన్నగా రౌండ్ది చిన్న ముక్క కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం సైడ్ కట్ చేసాం కాబట్టి ఇక్కడ చివర్లో చిన్న హోల్ అనేది ఉంటుందండి లెగ్గిన్కి. ఆ హోల్లో నుంచి ఇలా ఎలాస్టిక్ పెట్టండి. ఎలాస్టిక్ లేని వాళ్ళు తాడైనా కట్టుకోవచ్చు. కొంచెం గట్టిగా ఉండే తాడు చూసి ఇలా ఎలాస్టిక్ పెట్టిన తర్వాత దీన్ని రివర్స్లో ఇలా పెట్టండి. పెట్టి చివరిలో నేను ఇలా చాక్ పీస్తోని గీస్తున్నాను చూడండి. మీ చీపురు సైజ్ చూసుకొని ఇలా కుట్టు వేసుకోండి. కుట్టు వేసిన తర్వాత చూడండి ఇలా రౌండ్గా వస్తుంది. మన ఈ రౌండ్ది ఏదైతే చిన్న ముక్క ఉందో దాన్ని ఇలా రౌండ్గా కుట్టు వేయండి. రౌండ్గా కుట్టు వేస్తే ఇలా ఉంటుంది. ఎలాస్టిక్తో పాటు ఇలా ఒక కుట్టు వేయండి. తర్వాత మనం చివర్లో రౌండ్ది పెట్టాం కదండి, ఆ రౌండ్ది ఇక్కడ చివర్లో కుట్టేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్లో తీయండి. చూడండి బ్యాగులాగా వస్తుంది. ఈ ఎలాస్టిక్ ఉంది కదా, అది చీపురు చివర్లో నుంచి పెట్టాలి. చూడండి ఇలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. మనకి లెగ్గిన్ క్లాత్ సాగుతుంది కాబట్టి మనకి మంచిగా వస్తుంది. ఇప్పుడు చూడండి కంఫర్ట్గా ఉంది. గుచ్చుకోవడం కానీ చినిగిపోవడం కానీ అలాంటి టెన్షన్స్ ఏమీ ఉండవు. అలాగే నేను ఇంట్లో ఉండే చీపురు కూడా ఇలా చేశాను. దీనికి ఒక మంచి డిజైన్ వేస్తే చాలా అందంగా ఉంటుంది, మనకు కూడా ఊడవడానికి బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్